వెనకాల మద్దిపాడు మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సుబ్బారావు అన్న గారికి, శాసనసభ సభ్యులు, సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, సోదరులు, గౌరవనీయులు, అందరికీ ఇష్టపాత్రుడైనటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పటి వరకు ప్రదర్శించినటువంటి నాయకులకు, వివిధ హోదాల్లో కూటమి పార్టీ తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మహిళాముతములకు, వీర మహిళలకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ తరఫున సంతనూతలపాడు నియోజకవర్గం 4 మండలాలతో పూర్తిగా గ్రామీణ పల్లె వాతావరణం ఉన్నటువంటి నియోజకవర్గం సంతనూతలపాడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైనటువంటి తెలుగుదేశం పార్టీతో సమానంగా అహర్నిశలు కష్టపడి పనిచేసి 30,000 పైచిలకు మెజారిటీలో కీలక భాగస్వామ్యం జనసేన పార్టీ వహించిందని చెప్పడానికి నేను ఎటువంటి సందేహాన్ని వ్యక్తం చేయటం లేదు. అంతేకాకుండా ఈ జిల్లాలోనో ఈ రాష్ట్రంలోనో కూటమిలో జనసేన పాత్రను, కూటమిలో జనసేన ప్రభావితాన్ని ఎక్కడ ఎలా ఉందో అయితే నాకైతే తెలియదు. కానీ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు, గౌరవనీయులు విజయ్ కుమార్ గారి అండదండలతో ఈ నియోజకవర్గంలో జనసేన పట్ల శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు చూపించే ప్రేమతో అన్ని విభాగాల్లోనూ జనసేనకు సముచితమైన స్థానాన్ని, గౌరవాన్ని ఇచ్చి మమ్మల్ని అందరితో సమానంగా, కూటమిలో ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరితో సమానంగా మమ్మల్ని కూడా ప్రేమించి దగ్గరికి తీసుకుంటున్న శాసనసభ్యులకు మొదటగా నేను తల వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మన్నం రాజేశ్వరి గారు మద్దిపాడు మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులుగా, మన్నం ప్రసాద్ గారి సతీమణి, ఉపాధ్యక్షులుగా కాజావలి గారు నియమితులయ్యారు. ఈ సందర్భంలో మా పార్టీలోని ఒక అంతర్గత విషయాన్ని కూడా నేను ఎమ్మెల్యే గారికి చెప్పబోతున్నాను. మాకు పచ్చూరులో కానీ, ఒంగోలులో కానీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు. కానీ మేముగా జనసేన పార్టీ ఇంటర్నల్ గా మాట్లాడుకొని జనసేన పార్టీకి 2 డైరెక్టర్లు ఇచ్చారు. పార్టీ నుంచి కూడా ఉపాధ్యక్ష పదవిని శాసనసభ్యుల్ని అడగమని ఒత్తిడి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీతో కాజావలి గారి ప్రయాణాన్ని, కాజావలి గారి తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావాన్ని, శాసనసభ్యులు మా పట్ల చూపిస్తున్న ప్రేమని అన్నిటినీ బేరీజు వేసుకొని ఈ పదవికి కాజావలి గారు న్యాయమైనటువంటి పదవిని భావించి మేము కనీసం ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళి, సార్ మా పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవి విజయాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సెలవు తీసుకుంటున్నాం.